ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషశాస్త్రం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో లగ్నం యొక్క ప్రాముఖ్యత ఏంటి, లగ్న బలం ఎంత ముఖ్యము, అలాగే లగ్నము లగ్నాధిపతి బలంగా ఉండి యోగిస్తే ఎంత మేలు చేస్తాయి, అదే లగ్నము లగ్నాధిపతి బలహీనంగా కనుక ఉన్నట్టయితే ఎన్ని యోగాలు ఉన్నా కానీ ఆ యోగ ఫలితాన్ని జాతకుడు అనుభవించలేడు. ఈ లగ్న బలాన్ని ఎలా మనం పరిశీలించాలి, ఇలాంటి విషయాల్ని తెలియజేస్తాను. సాధారణంగా జాతకం చూసేటప్పుడు మనం లగ్నం నుంచి పరిశీలన అనేది చేస్తాము. అయితే ఇప్పుడు ఈ వారఫలాలు దినఫలాలు అన్నీ కూడా రాశి నుంచి చెప్తున్నారు, కానీ జాతక పరిశీలన చేసేటప్పుడు మొట్టమొదట గుర్తించవలసినది లగ్నము. ఒక జాతకుడు లగ్నం ఏంటి, లగ్నాధిపతి ఎవరు, ఆ లగ్నంలో ఏ గ్రహాలు ఉన్నాయి, లగ్నాధిపతి ఎక్కడున్నాడు, ఎంత బలంగా ఉన్నాడు. రాశి చార్ట్లో లగ్నాధిపతి బలంగా ఉంటే అంశచక్రాల్లో కూడా బలంగా ఉన్నాడా లేదా, ఇలాంటివి పరిశీలన చేసిన తర్వాత లగ్న బలం మీద మనకి కొంత అవగాహన వస్తుంది. ఎందుకు లగ్నం గురించి ఎంతగా చెప్తున్నాము అంటే, లగ్నము అనేది ఒక జాతకుడి యొక్క ఐడెంటిటీ. అతని మనస్సు, అతని శారీరక ప్రవృత్తి, మానసిక ప్రవృత్తి ఇవన్నీ కూడా తెలియచేసేది లగ్నము. అతని బుద్ధి బలము, ఎటువంటి బుద్ధి ఉంటుంది, ఎటువంటి నైతిక విలువలు ఉంటాయి, మనస్తత్వం ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలియచేస్తుంది లగ్నం. అలాగే లగ్నంలో ఉన్న గ్రహాలు కూడా మనం ఎప్పుడూ పరిశీలన చేయాలి. లగ్నం అంటే ఏంటి, ఇది కూడా నేను ఇంతకుముందు వీడియోలో చాలాసార్లు చెప్పడం జరిగింది, అయినా కానీ క్లుప్తంగా తెలియచేస్తాను. జన్మరాశి అంటే చంద్రుడు ఆ జాతకుడు జన్మించినప్పుడు ఏ రాశిలో ఉన్నాడో అది అతని జన్మరాశి, ఏ నక్షత్రంలో ఉన్నాడో అది అతని జన్మ నక్షత్రము. మా లగ్నం అంటే ఏంటి, భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే భూమి తన చుట్టూ తను తిరుగుతుందో, సూర్యోదయం అప్పుడు కనుక మనం చూసినట్టయితే, సూర్యుడు ఎదురుకుండా చూస్తున్నట్టయితే సూర్యుడు ఏ రాశిలో కనపడుతున్నాడో అది లగ్నము. అంటే మనం కూడా ఆ రాశిలో ఉన్నాము. ఇక్కడ మనకు తూర్పు అనేది ప్రమాణం. అలాగే నించుని ఉంటే భూమి తిరిగే కొద్దీ 24 గంటల్లో మొత్తం అన్ని రాశుల్ని కవర్ చేస్తాడు. అంటే 2 గంటలకు ఒకసారి ఒక్క రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. అంటే అది లగ్నము. మనము తూర్పు వైపు నుంచి ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఒక రోజులో ఏ రాశిని చూస్తూ ఉంటామో అది అతని జన్మ లగ్నము. మనసు కంటే కూడా ప్రధానమైంది అతని యొక్క సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వము. చంద్రుడు తెలియచేసేది మానసిక స్థితిని. కాబట్టి జన్మ రాశి కంటే కూడా జన్మ లగ్నం చాలా చాలా ముఖ్యము. ఇక లగ్నము పాపగ్రహాలదై ఉండొచ్చు, శుభగ్రహాలదై ఉండొచ్చు. ఉదాహరణకి మేషము కుజుడి యొక్క లగ్నము, కుజుడి రాశిది. మేష లగ్నానికి లగ్నాధిపతి కుజుడు. అలాగే తర్వాత వచ్చేట వృషభ లగ్నానికి లగ్నాధిపతి శుక్రుడు, శుభగ్రహము. ఈ విధంగా లగ్నాధిపతి పాపగ్రహమా శుభగ్రహమా అనే దాన్ని బట్టి మనకి ఆ నేచర్ ఎలా ఉంటుంది కొంతవరకు అవగాహన వస్తుంది. అలాగే లగ్నంలో ఉన్న గ్రహాలు చాలా చాలా ముఖ్యము. లగ్నాధిపతి స్థితి కూడా చాలా చాలా ముఖ్యం. నేను కొన్ని జాతకాన్ని స్టడీ చేసేటప్పుడు మంచి యోగాలు ఉన్నాయి, ధనయోగాలు, గ్రహాల ప్లేస్మెంట్స్ బాగున్నాయి, అయినా కానీ జీవితంలో ఎప్పుడూ కూడా ఆర్థిక ఇబ్బందులు, అన్ని రకాల మానసిక సమస్యలు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా వీరంటే టెన్షన్, మా అబ్బాయి ఏమవుతాడు పెద్దయ్యాక, ఎలా సెటిల్ అవుతాడు అని. అయితే కొన్ని గ్రహాల స్థితి బాగున్నప్పటికీ కూడా ఇలాంటి ఒక పరిస్థితిలో జాతకుడు ఎందుకు ఉన్నాడు అంటే, అక్కడ దృష్టి వెళ్ళింది లగ్నం మీద, లగ్నాధిపతి మీద. లగ్నాధిపతి బలహీనంగా ఉండడం వలన వారిలో ఒక చొరవ, ఏదన్నా చేద్దాము అన్నటువంటి మానసిక ధైర్యము, పట్టుదల ఇవన్నీ కూడా లోపిస్తాయి. పాపగ్రహాల లగ్నాలు కనుక తీసుకున్నట్టయితే, ఉదాహరణకి మేష లగ్నము, వృశ్చిక లగ్నము, ఇవి కుజుడి యొక్క లగ్నాలు. ఇటువంటి లగ్నాలకి కుజుడు కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే, అంటే కుజుడు ఎగ్జాల్ట్ అయి ఉండడం, అంటే ఉచ్చలో ఉండడము, లగ్నంలోనే ఉండడము, లగ్నం నుంచి కేంద్రాల్లో కోణాల్లో ఉండడము, ఇటువంటి స్థితిలో కనుక కుజుడు ఉన్నట్టయితే వారికి ఎప్పుడు కూడా చాలా పట్టుదల కలిగి ఉన్నటువంటి వ్యక్తిత్వం ఉంటుంది. చొరవ, ఏ సమస్య వచ్చినా సరే దాటుకుని ముందుకు వెళ్దాము, ఇటువంటి ఒక మనస్తత్వం అనేది ఉంటుంది. అలా కాకుండా లగ్నాధిపతి కనుక బలహీనపడినట్టయితే, అలాగే పాడైనట్టయితే,
ఎన్ని యోగాలున్నా కానీ అనుభవించేటువంటి మానసిక స్థితిలో జాతకుడు ఉండడు. మనం ఎంతసేపు కూడా ధనయోగాలు రాజయోగాలు ఉన్నాయా లేవా అని చూస్తున్నాం తప్ప ఆ యోగాలను అనుభవించేటువంటి స్థితిలో జాతకుడు ఉన్నాడా లేదా అని తెలియచేసేది లగ్నం. ఉదాహరణకి లగ్నాధిపతి అస్తంగత్వం చెందాడు, దానివల్ల ఆ లగ్నాధిపతి యొక్క బలం తగ్గుతుంది. ఇదే వృశ్చిక లగ్నమే తీసుకుందాము. ఆ లగ్నాధిపతి రవికి దగ్గరగా ఉండి అస్తంగత్వం చెందాడు. ఏం చేయాలన్నా కానీ వారికి చొరవ అనేది లోపిస్తుంది, భయము, సంకుచిత మనస్తత్వము, ఇటువంటివన్నీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇదే కుజుడు కనుక రవికి దగ్గరగా ఉండే అస్తంగత్వం చెందకపోయినా అస్తంగత్వం నుంచి బయటకు వచ్చి రవి కుజులు కనుక కలిసి ఉన్నట్టయితే ఎప్పుడు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడము, నేల విడిచి సాము చేయడము, తన గురించి తాను ఎక్కువ ఊహించుకుంటూ రిస్కీ ఇన్వెస్ట్మెంట్లు చేయడము, ఇలాంటి ఆలోచనలు చేసేటువంటి మనస్తత్వం ఉంటుంది. వారికి ఎన్ని ధనయోగాలు ఉన్నా ఆ ధనయోగాల్ని కాపాడుకునేటువంటి ఆ బుద్ధి బలాన్ని లగ్నం మనకి కొంతవరకు ప్రసాదిస్తుంది. అలాగే లగ్నాధిపతి నీచలో ఉన్నప్పుడు కూడా కొంతవరకు ప్రతి విషయానికి భయపడే తత్వము, సేఫ్గా ఉండాలి అని చూసుకునే తత్వము, చొరవ లేకపోవడము, అన్నిటికీ కూడా కీడించి మేలించాలి అని చెప్పి ఎక్కువగా ఆలోచన చేయడము, తాత్సారం చేయడము, పనులు చేయడానికి ఇలాంటి మనస్తత్వం అనేది ఉండే అవకాశం ఉంటుంది. శని 3వ ఇంట చాలా మంచి ఫలితాలను ఇస్తాడు. కానీ ఇదే శని కుంభలగ్న జాతకులకు 3వ ఇంట కనుక ఉన్నట్టయితే నీచలో ఉన్నట్టు అవుతుంది. కాబట్టి ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా భయపడము, జాబ్లో కూడా ఎప్పుడు కూడా చాలా పద్ధతిగా ఉంటూ జాగ్రత్తగా ఉంటూ జాబ్ చేస్తూ ఉంటారు. ఏమో ఎప్పుడు ఏ పరిస్థితి వచ్చి తన మీద ఏమన్నా రిమార్క్ వచ్చి జాబ్లోంచి బయటికి వెళ్ళాల్సి వస్తుందేమో అనేటువంటి భయం వారికి ఎప్పుడు ఉంటుంది. అది కొంతవరకు మంచిది. కానీ అన్ని విషయాల్లోనూ ఈ భయపడే తత్వం వల్ల వాళ్ళు సాధించగలిగేటువంటి స్థితిలో ఉన్నా కానీ సాధించలేకపోతారు. ఎందుకంటే వారికి ఆ మనస్తత్వము, బుద్ధి బలము వీటిని సూచించేటువంటి లగ్నమే కొంత బలహీనపడింది. అలాగే లగ్నాధిపతి కనుక ఉచ్చలో ఉన్నట్టయితే ఎప్పుడు కూడా చాలా డైనమిక్ నేచర్తో ఉంటూ ఏ పనులు చేయాలన్నా చొరవగా చేయడము, ఇటువంటి నేచర్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక కొన్ని గ్రహాలు కొన్ని కాంబినేషన్స్లో ఇబ్బందికరమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. ఒక్కొక్క గ్రహము లగ్నాధిపతి అయితే ఎలాంటి మనస్తత్వం ఉంటుంది అని చూసినట్టయితే చంద్రుడు కర్కాటక లగ్నానికి అధిపతి. ఇటువంటి చంద్రుడు వృశ్చికంలో కనుక ఉన్నట్టయితే చాలా సాఫ్ట్ నేచర్ ఉంటుంది. చిన్న విషయాన్ని కూడా కదిలిపోవడము, తరచూ డిప్రెషన్కి లోనవుతూ ఉండడము, మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉండడము, చాలా భయపడుతూ ఉంటారు. ఎవరితోనూ కూడా వాళ్ళు ఓపెన్గా ఏది డిస్కస్ చేయరు, చాలా రిజర్వ్డ్గా ఉంటారు, ప్రైవేట్ పర్సన్స్గా ఉంటారు, ఎవరితోనూ తన ఫీలింగ్స్ చెప్పుకోరు. కానీ అందరితోనూ రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఉంటారు, అందరూ కావాలి అనేటువంటి తత్వం ఉంటుంది. ఇలా ఒక డిపెండెన్సీ అనేది ఉంటుంది. చంద్రుడు లగ్నాధిపతి కనుక నీచలో ఉన్నట్టయితే మంచి వ్యక్తులు అయ్యి ఉంటారు, కానీ అన్నిటికీ కూడా ఒక సపోర్ట్ అనేది వారికి అవసరం అవుతుంది. తనకి ఎవరన్నా సపోర్ట్ ఇస్తారా మోరల్గా అని చూస్తూ ఉంటారు. రవి లగ్నాధిపతి అయినట్టయితే సింహలగ్నానికి రవి లగ్నాధిపతి. ఇటువంటి రవి కనుక 3rd హౌస్లో ఉండి నీచలో ఉంటే రవి సాధారణంగానే కాస్త డామినేషను, దూకుడు ఉండేటువంటి ప్లానెట్. ఇటువంటి రవికి నీచ స్థితిలో ఉండడం 3rd హౌస్లో లగ్నాధిపతి అయ్యి, అంటే సింహలగ్నానికి త్వరలో కనుక రవి ఉన్నట్టయితే కొంత దూకుడు నేచర్ అనేది కంట్రోల్ అవుతుంది. ఏదన్నా నిర్ణయం తీసుకోవాలనుకుంటే ఆలోచించి తీసుకుంటారు. ఎందుకంటే 3rd హౌస్ అనేది డెసిషన్ మేకింగ్ కూడా సూచించే హౌస్ అది. ఇదే రవి సింహలగ్నానికి 9వ ఇంట్లో కనుక ఉన్నట్టయితే అద్భుతమైనటువంటి రాజయోగాన్ని ఇస్తారు. 0 నుంచి స్టార్ట్ అయ్యి తమ స్వయం కృషితో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. సమాజంలో గుర్తింపు, పేరు ప్రతిష్టలు ఇవన్నీ కూడా ఇస్తాడు రవి. అదే నీచలో ఉంటే ఏదో ఒక జాబ్ చేస్తూ రిస్క్ తీసుకోకుండా జీవితంలో ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ధోరణిలో ఉండేటువంటి మనస్తత్వమే ఎక్కువగా చూడొచ్చు మనం. అలాగే కుజుడు విషయానికి వచ్చినట్టయితే కుజుడు లగ్నాధిపతి అయ్యి పాజిటివ్గా ఉంటే ఎలా ఉంటుంది, ఎప్పుడు కూడా ధైర్య సాహసాలు నిండుగా ఉంటాయి వారిలో. ఏదైనా చేయాలంటే ఎక్కువసేపు ఆలోచించరు, అది మంచిదా కాదా, ఇది ఎలా చేయాలి అని ఆలోచించి వెంటనే నిర్ణయం తీసుకుని దాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. ఇటువంటి చాలా డైనమిక్ నేచరు, అగ్రెసివ్ నేచరు ఉండి ఎప్పుడూ కూడా సక్సెస్ఫుల్గా ఉండేటువంటి వ్యక్తులుగా ఉంటారు. అంటే మేషలగ్న జాతకులు కావచ్చు, వృశ్చిక లగ్న జాతకులు.
ఇదే కుజుడు లగ్నాధిపతి ఉదాహరణకి నీచలో ఉన్న కొంత చొరవ అనేది లోపిస్తుంది, ప్రతి విషయానికి భయపడము, ఎక్కువసార్లు ఆలోచించడము ఏదైనా పని చేయాలంటే ఇలాంటి నేచర్ ఉంటుంది. అలాగే ఇదే కుజుడు కనుక రవితో కలిసి 8వ ఇంట్లో ఉన్న లగ్నాధిపతి, ఉదాహరణకి అది వృశ్చిక లగ్నం కావచ్చు, మేష లగ్నం కావచ్చు, రవితో కలిసి కనుక ఉన్నట్టయితే కొంతవరకు కొట్లాట్లకి త్వరగా వెళ్ళడము, అలాగే లీగల్ సమస్యల్లో ఇరుక్కుంటూ ఉండడము, తగాదాల్లో ఇరుక్కుంటూ ఉండడము, ఆస్తి తగాదాలు కావచ్చు, ఇలాంటివి ఉండేటువంటి అవకాశం అయితే కొంత ఉంటుంది. ఇక కుజుడు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది, కుజుడు ఎప్పుడూ కూడా చంద్రుడితో కొంత సమస్యలను ఇస్తాడు మానసిక పరంగా. అంటే చంద్రకుజుడు కలిసి ఉన్న, చంద్రుడి ఇంట్లో కుజుడు ఉన్న చాలా ఎమోషనల్ వ్యక్తులుగా ఉంటారు, ఎమోషన్ డ్రివన్ పర్సన్స్ అయి ఉంటారు. అంటే ఎమోషన్తోనే అన్ని పనులు చేస్తారు, ఎమోషన్తోనే ఆలోచిస్తారు, ఎమోషన్తోనే ఏ నిర్ణయమైనా తీసుకుంటూ ఉంటారు. అది ఒక్కొక్కసారి బ్యాక్ ఫైర్ అవుతూ ఉంటుంది. అలాగే కుజుడు ఎప్పుడూ కూడా సంబంధం పెట్టుకోకూడనిది బుధుడితో. ఎందుకు అంటే కుజుడి నేచరు అగ్రెసివ్ నేచర్, ఏది కూడా ఎక్కువగా ఆలోచించారు, చాలా సిన్సియర్గా ఉంటారు, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు, వారికి డొంక తిరుగుడు అనేది తెలియదు, డిప్లొమసీ తెలియదు, రూల్స్ను ఫాలో అయ్యేటువంటి వ్యక్తులు అయి ఉంటారు. ఈ పని చేస్తే నాకు మేలు జరుగుతుంది, ఇది మంచి పని, సరైన దారిలో వెళ్ళి చేయాలి, ఇటువంటి ముక్కుసూటి నేచర్ ఉంటుంది కుజుడికి. అందుకే మిలిటరీ ఆఫీసర్సు, పోలీస్ ఆఫీసర్స్ ఇలాంటి వాళ్ళకి కుజుడు చాలా హెల్ప్ చేస్తాడు. తను నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఎన్ని కష్టాలు వచ్చినా కానీ వాళ్ళు వెనకడికి వేయరు, పశ్చాత్తాపడరు. బుధుడు యొక్క నేచర్ ఎలా ఉంటుంది? బుధుడు ఎప్పుడూ డిప్లొమాటిక్ ప్లానెట్. ఏ పరిస్థితుల్లో ఉన్నా దానికి అనుగుణంగా తానుంటూ తన పని చేసుకుని బయటకు వచ్చేద్దాము, ఇది బుధుడి నేచర్. ఒక వ్యాపారికి ఉండవలసిన లక్షణాలు బుధుడివి. అందుకే బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే బుధుడు స్ట్రాంగ్గా ఉండాలి. బుధుడు చూడండి ఎప్పుడూ కూడా అందరితో కలిసిపోతూ ఎక్కువగా రిలేషన్స్ పెట్టుకోకుండా తన పని తను పూర్తి చేసుకుని బయటకు వచ్చేటువంటి వ్యక్తి ఉంటారు. ఇది ఒక బిజినెస్ మ్యాన్ లక్షణం. ఇది మనం ఒక షోరూమ్కి వెళ్ళాము, ఆ ఓనరు ఆ స్టాఫ్ వచ్చి చాలా బాగా ఆప్యాయంగా మాట్లాడతారు నవ్వుతూ, కానీ దాని వెనక వారి యొక్క బిజినెస్ ప్రయోజనం అనేది దాగి ఉంటుంది. వారితో పని అయిపోయి మనం వెళ్ళిపోగానే వారి దృష్టిలోంచి మనం వెళ్ళిపోతాం. ఇటువంటి చాలా డిప్లొమాటిక్ నేచరు, బిజినెస్ నేచరు ఇచ్చేటువంటి ప్లానెట్ బుధుడు. ఇది కుజుడికి అస్సలు ఇష్టం లేని నేచర్. రాజకీయాల్లో కూడా బుధుడు ప్రభావం స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఏ పార్టీలో ఉంటే తనకు మంచి జరుగుతుందో ఆ పార్టీలో ఉంటే తర్వాత పార్టీలు మారడము, ఇటువంటి వారిని చూస్తూ ఉంటాం. వారికి బుధుడు యొక్క ప్రభావం ఉందని అక్కడ మనం అర్థం చేసుకోవాలి. కుజుడు ఎప్పుడు కూడా అలా ఉండడు. తాను ఏ పార్టీ నమ్ముకున్నాడో, ఏ సిద్ధాంతాన్ని నమ్ముకున్నారో, అది పాలిటిక్స్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, జాబ్లో కావచ్చు, దానికి కట్టుబడి ఉంటారు. వారి దైనందిన జీవితంలో కూడా చాలా సిన్సియర్గా ఉంటారు అటువంటి వారు. దాన్ని ఎవరన్నా వ్యతిరేకిస్తే కోపడతారు. బుధుడు ఎప్పుడు కూడా అగ్రెసివ్గా అయ్యి ఎదుటి వ్యక్తి మీద దాడి చేయడం అనేది నేచర్ కలిగి ఉండడం. తను ఎవరన్నా విమర్శిస్తున్నా ఏదోటి అప్పటికప్పుడు సర్ది చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇటువంటి ప్లానెట్ బుధుడు. అందుకే కుజుడు బుధుడి ఇంట్లో ఉన్నప్పుడు ఎంత యోగం ఉన్నా, లగ్నాధిపతి బుధుడి ఇంట్లో ఉంటే ఎప్పుడు మానసిక సంఘర్షణ. ఏ పని చేయాలన్నా సరే, ఇది చైనా వద్దా, దీన్ని చేస్తే నాకు మంచి జరుగుతుందా జరగదా, ఈ డోలాయమైన పరిస్థితుల్లో చాలా చాలా టెన్షన్ పడుతుంటారు. చిన్న విషయాన్ని కూడా ఎక్కువ టెన్షన్ పడేటువంటి నేచర్ వస్తుంది. ఎందుకంటే బుధుడు నర్వస్ సిస్టమ్ రూల్ చేసేటువంటి ప్లానెట్. ఇక బుధుడి విషయానికి వస్తే ఇందాక చెప్పుకున్నట్టుగా డిప్లొమాటిక్ నేచరు, ఒక వ్యాపారస్తుడికి ఉండవలసినటువంటి స్వభావం, ఇవన్నీ ఇచ్చేటువంటి గ్రహం బుధుడు. ఈ బుధుడు కనుక స్ట్రాంగ్గా ఉంటే బుద్ధిబలంతో, తెలివితేటలతో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. అది జాబ్లో కావచ్చు, సివిల్ సర్వీస్ జాబ్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, ఉన్నత స్థానానికి తీసుకెళ్తాడు. అక్కడ వారి పెట్టుబడి వారి తెలివితేటలు. ఇదే బుధుడు నీచలో ఉండడం, అయితే నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే లగ్నాధిపతి ప్రతి చిన్న విషయానికి భయపడుతూ ఉండడము, ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచించడం, నిర్ణయం తీసుకోలేకపోవడము, ఇటువంటి స్వభావం ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. గురువు కనుక లగ్నాధిపతి అయినట్టయితే ధను లగ్నానికి, మేన లగ్నానికి స్ట్రాంగ్గా కనుక్కున్నట్టయితే ఎప్పుడూ కూడా జ్ఞానాన్ని అభిలషించేటువంటి గ్రహం బుధుడు. ఎక్కువ చదువుకోవాలి అనుకుంటారు, ఒకటి కంటే ఎక్కువ డిగ్రీలు ఉండడము, చాలా సబ్జెక్ట్స్లో డిగ్రీస్ ఉండడము, పిహెచ్డీలు ఉండడము, ఇటువంటి వ్యక్తులై ఉంటారు.
సనాతన ధర్మము, శాస్త్రము, పురాణాలు ఇలాంటి వాటి పట్ల మక్కువ ఉంటుంది. వాటిని అధ్యయనం చేయడము, ఆచరణలో పెట్టాలి అనేటువంటి పూనిక ఉంటుంది. దైవభక్తి ఉన్నటువంటి వ్యక్తులై ఉంటారు. ఇదే గురువు లగ్నాధిపతి నెగిటివ్గా కనుక్కున్నట్టయితే పైకి ఒక గురువుగా ఉంటూ వెనకాల దానికి విరుద్ధమైన పనులు చేయడము, ఫేక్ గురువుస్, ఫేక్ బాబాస్, ఇది ఎక్స్ట్రీమ్. గురువు కనుక పాడైతే ఇది ఒక ఎక్స్ట్రీమ్ అన్నమాట. ఇలా కూడా ఉంటారు. అలా కాకుండా గురువు నెగిటివ్గా ఉన్నట్టయితే ఎప్పుడూ కూడా లిటిగేషన్స్ ద్వారా లాభపడదాం అనుకోవడము, అక్రమార్జన ద్వారా సంపాదించాలి అనే దానికి వెనుకాడకపోవడము, ఇటువంటి నేచర్ని కూడా ఇస్తాడు గురువు. అందుకే గురువు బ్యాంకింగ్ రంగంలో రాణించడానికి, లీగల్ ప్రొఫెషన్లో రాణించడానికి చాలా సహాయపడేటువంటి గ్రహం. శుక్రుడి విషయానికి వచ్చినట్టయితే, శుక్రుడు లగ్నాధిపతి కనుక అయినట్టయితే, ఇటువంటి శుక్రుడు స్ట్రాంగ్గా కనుక్కుంటే ఎప్పుడూ కూడా సౌందర్యాన్ని, పేరు ప్రఖ్యాతుల్ని, భోగ విలాసాలని, లగ్జరీస్ని ఇష్టపడేటువంటి వ్యక్తులై ఉంటారు. వాటి కోసం ఎక్కువగా కష్టపడతారు. వారికి ఆ ఐడెంటిటీ కావాలి అని కోరుకుంటూ ఉంటారు. ఇదే శుక్రుడు నీచలో కనుక్కున్నట్టయితే ఇటువంటి ప్రయత్నాల వల్ల డబ్బును వృధాగా ఖర్చు చేయడము, పరస్త్రీ సాంగత్యం వల్ల నష్టపోవడము, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఇవన్నీ ఇచ్చి జాతకుడిని చాలా చాలా నలిపేస్తాడు శుక్రుడు. శని కనుక లగ్నాధిపతి అయినట్టయితే, మకర లగ్నానికి, కుంభలగ్నానికి రెండింటికి శని అధిపతి. మకర లగ్నానికి ఉన్న లక్షణం ఏంటి అంటే వారు మెటీరియలిస్టిక్ పర్సన్స్ అయి ఉంటారు. సమాజంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలనే పట్టుదల ఎక్కువగా ఉంటుంది మకర లగ్న జాతకులకి. దానికి తగ్గట్టుగా కష్టపడే స్వభావం కూడా ఇస్తాడు శని. ఇదే కుంభలగ్నం చూసినట్టయితే వారు జ్ఞానానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు. డబ్బు సంపాదించాలి, పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి అనే దానికంటే కూడా జ్ఞానాన్ని సంపాదించాలి, 10 మందికి జ్ఞానాన్ని అందించాలి, ఇటువంటి ఒక మనస్తత్వం కలిగి ఉన్న వాళ్ళే ఉంటారు. ఈ శని పాజిటివ్గా ఉంటాయి. ఇదే శని కన్నా నెగిటివ్గా ఉన్నట్టయితే జ్ఞానాన్ని స్వార్థం కోసం ఉపయోగించుకోవడము, అదేవిధంగా అనైతికమైనటువంటి దారిలో వెళ్ళడానికి ఏమాత్రం వెనుకాడకపోవడము, ఇలాంటివి ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అనారోగ్య సమస్యలను ఇస్తాడు శని లగ్నాధిపతి కనుక పాడినట్టయితే. చొరవ ఉండదు, అన్నిటికీ భయపడేటటువంటి తత్వం ఉంటుంది. అంటే ఒక లిమిట్ని దాటి కూడా వాళ్ళు భయపడుతూ ఉంటారు. చాలా సందర్భాల్లో భయం అనేది అవసరం. అది హెల్దీగా ఉన్నంత వరకు చాలా మంచిది. కానీ వీళ్ళు విపరీతంగా భయపడము, దీనివల్ల చాలా మానసిక సమస్యలు కూడా కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఇక లగ్నంలో ఉన్న గ్రహాలు కూడా ఇటువంటి స్వభావాన్ని సూచిస్తాయి. లగ్నంలో చంద్రుడు ఉన్న వ్యక్తులు ఎమోషన్ వ్యక్తులుగా ఉంటారు. అది ఏ లగ్నమైనా అవ్వండి. ఎమోషన్స్ వాళ్ళకి ఒక ఐడెంటిటీగా ఉంటుంది. వాళ్ళ మైండే వారికి శత్రువు, వాళ్ళ మైండే వారికి మిత్రుడు. రవి కనుక లగ్నంలో ఉంటే ఈగో లెవెల్స్ హైగా ఉంటాయి, డామినేషన్ నేచర్ ఉంటుంది. దీనివల్ల వాళ్ళు చాలా కష్టాలను ఎదుర్కొంటారు వారి యొక్క దైనందిన జీవితంలో. ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కావచ్చు, జాబ్లో కావచ్చు, వేరే ఏ కెరీర్ ఉన్నా సరే ఆ కెరియర్లో కావచ్చు. ఎందుకంటే వెంటనే వాళ్ళు శత్రువులను కూడగొట్టుకుంటారు. వారి యొక్క డైనమిక్ నేచర్ ద్వారా ఇతరులని ఆకట్టుకోవడము, దానివల్ల వాళ్ళు కొంత ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారు. ఈ బిజినెస్లో ఇతను ఎంటర్ అయ్యాడంటే కొన్నాళ్ళకు మనం దాటి వెళ్ళిపోతాడేమో అని వెంటనే అతనికి శత్రువులు కూడా తయారవుతారు. అది ఇప్పుడు కూడా కంట్రోల్ చేసుకోవాలి. తన గురించి తను ఎక్కువగా చెప్పుకోవడము, గొప్పలు చెప్పుకోవడము, బోస్టింగ్ అంటాం, ఎక్కువగా గొప్పలు చెప్పుకోవడము, ఈ నేచర్ వల్ల చాలా త్వరగా వాళ్ళు శత్రువులను కూడగొట్టుకుంటారు. సింహలగ్న జాతకులు ఈ విషయాన్ని ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మంచి మనసు ఉంటుంది, కానీ ఇటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల జీవితంలో పెద్ద పెద్ద నష్టాలని వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. సింహలగ్న జాతకులు, లగ్నంలో రవి ఉన్న జాతకులు, అలాగే లగ్నంలో కనుక కుజుడు ఉన్నట్టయితే అగ్రెసివ్ నేచర్, దూకుడు నేచర్, కోపం త్వరగా రావడము, ఇటువంటి నేచర్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అదే కుజుడు నీచలో ఉండే లగ్నంలో ఉంటే కంట్రోల్లో ఉంటాయి ఈ లక్షణాలు. అంటే కర్కాటక లగ్నంలో కుజుడు ఉంటే అగ్రెసివ్నెస్ ఉన్నా కానీ అది లిమిట్ దాటి వెళ్ళదు. ఇక బుధుడు కనుక లగ్నంలో ఉన్నట్టయితే తెలివితేటలు, ఏ విషయాన్నైనా సరే ఆలోచించి తెలివితో సాధించుకోవాలి అనేటువంటి మనస్తత్వం, అందరితో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ తన పని చేసుకుని ముందుకెళ్తూ ఉండడం, ఇటువంటి లక్షణాలు ఇస్తారు. ఇదే నీచలో ఉన్న లేదా
నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే బుధుడు లగ్నంలో ఎక్కువగా మానసిక సమస్యలు, డిప్రెషన్కి లోనవడము, చిన్న విషయాన్ని కూడా డిప్రెస్ అయిపోవడము, ఇటువంటి నేచర్ అనేది ఉంటుంది. గురువు లగ్నంలో ఉంటే కూడా చాలా తెలివైన వ్యక్తులు అయి ఉంటారు. ఆచార సంప్రదాయాల మీద మంచి పట్టు ఉంటుంది. విద్యను ఎక్కువగా వాళ్ళు ప్రేమిస్తారు. అదే నెగిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే ఎక్కువగా ఈ విద్య వల్ల వచ్చినటువంటి అహంకారం వలన కొంతవరకు ఇబ్బందికర పరిస్థితుల్లోకి వాళ్ళే వెళ్తూ ఉంటారు. ఫినాన్షియల్ ఫ్రాడ్ చేయడానికి ఏమాత్రం కూడా వాళ్ళు వెనుకాడరు. అటువంటి వాటి వల్ల కూడా వారు సమాజంలో కొంత పైకి వస్తూ ఉంటారు. సంతాన సమస్యలు ఉంటాయి జూపిటర్ కనుక, అంటే గురువు నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే లగ్నంలో. శుక్రుడు కనుక లగ్నంలో ఉన్నట్టయితే ఎప్పుడూ కూడా మానవ సంబంధాలను ఇష్టపడేటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఒంటరిగా ఉండడాన్ని ఇష్టపడరు. స్నేహితులు ఉండాలి, బంధువులు కావాలి, ఎప్పుడు కూడా వారితో కలుస్తూ ఉండాలి. ఈ విధంగా ఉండేటువంటి నేచర్ ఉంటుంది. నెగిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే ఈ మానవ సంబంధాల వల్ల వారికి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. లవ్ ఫెయిల్యూర్స్ కావచ్చు, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. శని లగ్నంలో ఉన్నట్టయితే నిదానించి ఆలోచించి పనిచేసే వ్యక్తులుగా ఉంటారు. జీవితంలో పైకి వస్తారు అటువంటి స్వభావం వల్ల. ఇదే నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే యోగ్యత ఉన్నా కానీ అతి భయం వల్ల వారి ఎదుగుదల అనేది స్లో అవుతుంది. ఇక రాహు కనుక లగ్నంలో ఉన్నట్టయితే పాజిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే జీవితంలో ఉన్నత స్థానాన్ని చేరుకోవాలి అనేటువంటి కాంక్ష బలంగా ఉంటుంది. ఇదే నెగిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే అనైతికమైన మార్గాల్లో వెళ్ళైనా సరే డబ్బు సంపాదించాలి. ఎప్పుడూ కూడా ఎవరిని మనస్ఫూర్తిగా ప్రేమించడమో కనెక్ట్ అవ్వడమో చేయకుండా అవసరార్థమే ఇతరులతో రిలేషన్ మెయింటైన్ చేయడం, ఇటువంటి నేచర్ ఇస్తాడు. ఇక కేతు లగ్నంలో కనుక ఉన్నట్టయితే చాలా ఆధ్యాత్మిక చింతన ఉండే వ్యక్తులు అయి ఉంటారు. ముక్కుసూటిగా ఉండే వ్యక్తులు అయి ఉంటారు. సిన్సియారిటీని, హానెస్టీని ఇష్టపడే వ్యక్తులు అయి ఉంటారు. ఇదే నెగిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే ఎక్సెంట్రిక్ పీపుల్ అంటాం. ఎక్సెంట్రిక్ పీపుల్ అంటే తెక్క మనిషి అంటాం చూడండి. ఆ విధంగా ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు, ఎప్పుడు ఎటువంటి వాదనని వినిపిస్తారో తెలియదు. అవసరానికి తగ్గట్టుగా తన వాదన మార్చుకోవడము, ఇవన్నీ చేస్తాడు కేతువు. చాలా చాలా చికాకు కలిగించే వ్యక్తులుగా ఉంటారు కేతు లగ్నంలో ఉండి నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే. కర్కాటక లగ్నానికి కేతు లగ్నంలో ఉండి చంద్రుడు వీక్గా ఉన్నా వాళ్ళతో ఒక 10 నిమిషాలు మాట్లాడితే ఇంకా చాలరా బాబు అని పక్క వచ్చేస్తాం. ఈ విధంగా కొంత నసబెట్టే నేచరు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే తెలివైన వ్యక్తులు అయి ఉంటారు. ఆధ్యాత్మిక చింతన ఇటువంటి వాటి మీద కూడా వారికి కొంత అభిలాష అనేది ఉంటుంది. ఈ విధంగా ఎప్పుడూ కూడా లగ్నాన్ని ఇప్పుడు స్టడీ చేయాలి. లగ్నాధిపతిని కూడా స్టడీ చేసి ఒకవేళ ఇటువంటి నెగిటివ్ కాంబినేషన్స్ ఉన్నట్టయితే ఆ గ్రహానికి సంబంధించినటువంటి రెమెడీస్ అనేవి చేసుకోవాలి. రెమెడీస్ అంటే ఎలా చేసుకోవాలంటే ఆ గ్రహం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇస్తుందో దాన్ని సరి చేసుకుని తన మనస్తత్వంలో మార్పులు అనేవి తెచ్చుకోవాలి. చంద్రుడి విషయంలో ఎటువంటి ఎమోషన్స్కి లోని డెసిషన్స్ తీసుకోకూడదు. రవి విషయంలో ఈగోకి వెళ్ళి, ఫాల్స్ ఈగోకి వెళ్ళి, డామినేషన్కి వెళ్ళి గొప్పలు చెప్పుకోవడం ద్వారా సమస్యలను కొని తెచ్చుకోకూడదు. కుజుడి విషయానికి వెళ్తే ఇంపల్సివ్ నేచర్ ఉండకూడదు. అంటే అనుకుంటున్న వెంటనే పని చేసేయడము, దీనివల్ల ఇబ్బందుల్ని కొని తెచ్చుకోవడము. కాబట్టి అటువంటి నేచర్ని కంట్రోల్ చేసుకోవాలి. బుధుడు కనుక లగ్నంలో నెగిటివ్గా కనుకున్నట్టయితే ఎప్పుడూ కూడా ఏదైనా సమస్య వస్తే ఇతరులతో చర్చించి నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళాలి. అతిగా భయపడడం అనేది మానుకోవాలి. గురువు లగ్నంలో కనుకున్నట్టయితే ఎప్పుడు నిజాయితీకి కట్టుబడి ఉండాలి. నెగిటివ్గా ఉన్నప్పుడు ఏదైతే తాను విశ్వసిస్తాడో ధర్మసూత్రాలు కావచ్చు, పెద్దలు చెప్పినటువంటి నీతి సూత్రాలను వాటి చిత్తశుద్ధితో పాటించాలి. పైకి ఒకటి చెప్తూ తాను వెనకాల చేసే పనులు అనైతికమైన పనులు చేయడము, ఇలాంటివి చేయడం ద్వారా గురువు చాలా నెగిటివ్ అవుతాడు. శుక్రుడు విషయానికి వచ్చినట్టయితే మానవ సంబంధాల విషయాల్లో ఎప్పుడూ కూడా ఎక్కువగా క్లోజ్ అవ్వడము, అతిగా చనువు పెంచుకోవడము, ఇలాంటివి చేయడం ద్వారా చాలా సమస్యల్ని కొని తెచ్చుకుంటూ ఉంటారు. వాటిని దృష్టిలో పెట్టుకుని మానవ సంబంధాలని కొంత హెల్తీగా మెయింటైన్ చేసుకోవాలి. శని కనుక లగ్నంలో ఉండి నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే అతిగా భయపడడం మానుకోవడము, పాజిటివ్ థింకింగ్ని డెవలప్ చేసుకోవడము, ఇలాంటివి కొంతవరకు ప్రాక్టీస్ చేయాలి. రాహు కనుక లగ్నంలో ఉన్నట్టయితే మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసంతో, ఏదైనా చేయగలనటువంటి ఆత్మవిశ్వాసంతో ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు రిస్క్ తీసుకునే నిర్ణయాలు తీసుకోకూడదు. కేతు కనుక లగ్నంలో ఉన్నట్టయితే
ముక్కుసూటిగా నిజాయితీగా ఉండడం మంచిదే, కానీ ఇతరులను ఇబ్బంది పెట్టేటువంటి విధంగా తన యొక్క మాటలు కావచ్చు, ఆర్గ్యుమెంట్స్ అనేవి చేయకుండా ఉండడం అనేది అతనికి జాబ్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, దైనందిన జీవితంలో కూడా సమస్యను కొని తెచ్చుకోకుండా కాపాడుతుంది, ఇటువంటి మార్పులు కనుక ప్రవర్తనలో చేసుకున్నట్టయితే. ఈ విధంగా లగ్నము, లగ్నాధిపతి చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తాయి అనే విషయాన్ని ఎప్పుడూ కూడా మనం దృష్టిలో ఉంచుకుని దానికి తగ్గట్టుగా మనం మలుచుకోవడం అనేది జ్యోతిషం మనకి ఇస్తున్నటువంటి కొంత మెసేజ్గా అర్థం చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.